అమ్మా ఏంటో అన్నారు, మ్యూట్ లో శ్రీశైల ఉండిపోయింది. మీరు చదవండి వాళ్ళు. అలాగేనమ్మా. శ్రీశైలేశదయా పాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యత్రీంద్రపురం వందే రంభజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామున మధ్యమామస్వదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుపదాంబుజైగ్మురుక్మవ్యామోహతనాదునాయ మేనే అస్మద్గురోః భగవతో సదేకసిन्धोः రామానుజस्य చరణौ చరణం ప్రపద్యే మాతాపితాయో తత్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన పదన్వయానామాద్యస్నక్లవతే ముకుళాభిరామం శ్రీమతదంగ్రిఫలం ప్రణమామి మూర్ధ్నాభూతం ధనస్య మహదాహ్వై పట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాన్ క్రీడేను పరకాలయితీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం తత్వేన యశ్చిదీశ్వరస్వభావ భోగాపవర్గదుపాయిగతీరుదారస్తందర్శయన్మిత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ అంశై షడ్భిः సమాకీర్ణం నంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రే యస్తం వందే పరాశరం వ్యాసం వసిష్ఠప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః పురాణం వైష్ణవం చేత సర్గిల్విషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపపాదనే భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు చ వైష్ణవం తత్కర్మ యన్న బంధాయ సా విద్యాయాన్ముక్తయే ఆయాసాయ వరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతో మమ స్పృహయతే కిమతః పరేణ చేద్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విదేయః నారాయణం నమస్కృత్య నరం చైవ నరేతరం దేవీం సరస్వతీం జైవ తతో జయముదీరయేత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేధం విశ్వాకారం గగనదర్శం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృత్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అందరికీ కూడా నమస్కారం అండి. మనం శ్రీ విష్ణు పురాణం తృతీయ అంశాలు ఈరోజు 13వ అధ్యాయం శనివారం ప్రారంభించవలసింది, కానీ మనకి నెట్ సరిగా లేకుండా ఆ రోజు క్లాసు ప్రయత్నం చేస్తాం, కానీ దురదృష్టవశాత్తు అలా చెప్పుకోలేకపోయామంట పూర్తిగా. కాబట్టి ఈరోజు మనం త్రయోదశ అధ్యాయం అంటే 13వ అధ్యాయం ప్రారంభించాలన్నమాట. అంతకుముందు మనం తృతీయ అంశంలో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి 45 శ్లోకాల్లో ముఖ్యంగా అంతకుముందు అధ్యాయంలో కూడా గృహస్థుని యొక్క ధర్మాల గురించి చదువుకున్నాం అన్నమాట 11వ అధ్యాయంలో. అదే 12వ అధ్యాయంలో కూడా ఆ గృహస్థ సదాచార వర్ణన గురించే చెప్పుకున్నాం అన్నమాట. అంటే మళ్ళా అదే చెప్పుకుంటున్నాం, ఎందుకంటే గృహస్థుల యొక్క ప్రాధాన్యత సంఘంలో అటువంటిది అనమాట. కాబట్టి అతన్ని ఎప్పుడు కూడా ఒక మంచి గృహస్థుడుగా, అతని యొక్క శీలం చాలా గొప్పగా ఉండాలని ఏమో తెలియదు, కానీ అన్ని చిన్న చిన్న విషయాలు కూడా, అంటే చాలా రోజు నడవడిక గురించి కూడా చెప్పడం జరిగిందనమాట ఈ 2 అధ్యాయాల్లో. ముఖ్యంగా 12వ అధ్యాయం ఏ విధంగా ఆచారం యథావిధిగా అర్చించాలి, అంటే రోజు ఉదయం లేవగానే ఏమేమి పనులు చేయాలి వాటి గురించి కూడా, తర్వాత ఎటువంటి వస్త్రాలు ధరించాలి, ఎక్కడ కూడా ఎల్లప్పుడూ చినిగిపోని ధోవతి ఉత్తరీయం అనే వస్త్రద్వయాన్ని ఉత్తములైన ఓషధులను గరుడ పచ్చ రత్నాలను నేమవద్రై ధరించాలని చెప్పి, తర్వాత శరీరాన్ని అదేవిధంగా ఏ విధంగా అలంకరించుకోవాలి ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అతని యొక్క శీలాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి అని చెప్పారన్నమాట. ముఖ్యంగా పరధారాన్ని కొంచెం కూడా దొంగిలించరాదు, రవ్వంతైనా కూడా అప్రియం పలకరాదు, ప్రియమైన అమృతం మాట్లాడకూడదు, పరుల దోషాలను ఎన్నరాదు. అంటే ఇవన్నీ బ్రహ్మచారులు అయినా కూడా చేయవలసిందే అండి. బ్రహ్మచారులని ఇవన్నీ అవలంబించవలసిందే. కానీ అవలంబించకపోతే, గృహస్థుడు అవలంబించకపోతే నష్టాలు ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి అందుకని ప్రాధాన్యత గృహస్థుడికి ఇవ్వబడింది అనమాట. ఎందుకంటే గృహస్థుడి పైన ఆధారపడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంతకుముందు చెప్పుకున్న, ఇంట్లో బ్రహ్మచారిగా ఉంటే, గృహస్థుడుగా ఉండి కూడా ఒకవేళ భార్య ఊర్లో లేదనుకోండి, ఉదాహరణకి ఎవరు వాళ్ళ ఇంటికి బంధువులు కూడా రారండి. ముందు అడుగుతారు, ఉందా అండి మీ ఆవిడ, ఉందా అండి అని అడుగుతారు. ఎందుకంటే గృహస్థుడికి పరిపూర్ణత పక్కనే భార్య ఉంటేనండి. ఆమె లేకపోతే పరిపూర్ణత ఉండదన్నమాట. ఏ కార్యక్రమంలోనైనా కూడా
అతిథి సత్కారాల్లో కానీ అతిథి మర్యాద చేయటంలో కానీ ఇరువురు కలిసే చేయాలన్నమాట. అందుకనే ధర్మపత్ని అన్నారు. ఏ ధర్మ కార్యాలు నిర్వహించాలన్నా ఏదైనా కూడా అన్నమాట ఆ పరిపూర్ణత ఉంటుందన్నమాట. కాబట్టి ఒకవేళ ఆమె లేకపోతే ఇతను బ్రహ్మచారి కిందనే లెక్క. అంటే ఏమిటి, లెక్క కడతారు జనం ఆ విధంగా అనమాట. ఇంట్లో కూడా ఎవరు రారు, ఏదో రోడ్లో కనబడితే హలో అంటారు, అంతేగాని ఇంటికి వచ్చి కాఫీ తాగే వాళ్ళు ఉంటారు అనమాట. అలా అంతేకాకుండా ఇంకా ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి విషయాలు పరస్త్రీ మక్కువ కానీ అలాగే పగ కానీ అంటే ఇవన్నీ ఆచరించకపోతే అనేకమైనటువంటి నష్టాలు అన్నమాట. ఇవన్నీ ఆచరించకపోతే గృహస్థుడు చాలా తీవ్రమైనటువంటి నష్టాలు అనమాట. అతనికే కాదు, సంఘానికి కూడా నష్టం. అందువలన ఇవన్నీ చెప్పబడింది అనమాట. ఒడ్డున్న నీరును ఆశ్రయించి కూర్చుండరాదు, తర్వాత నీటి ప్రవాహ వేగంలో ఎదురుగా ఉండి స్నానం చేయకూడదు, ఇలా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అంతేకాకుండా రాత్రి వేళ ఎప్పుడు 4 దారుల కూడలను, చైత్య వృక్షాలను అంటే అరుగు కట్టి పూజించే చెట్లను, శ్మశానాలను, ఉపవనాలను, దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టాలని చెప్పి చెబుతూ మంచి శీలము లేని వారితో ఎప్పుడూ కలిసి కూర్చోరాదు, సాధుశీలులతో సాంగత్యం అర్ధక్షణమైనా ప్రశస్తమైనది కదా. ఎంత బాగా చెప్పారు చూడండి. సాధుశీలులతో సాంగత్యం అర్ధక్షణమైనా ప్రశస్తమైనదే కదా. నా అసమంజసశీలైస్తూ నా అసమంజసశీలైస్తూ సహాసీత కదాచన సహ ఆసీత, అది సహాసీత అవుతుంది. సహ అంటే కూడి అన్నమాట, ఆసీత అంటే కూర్చోవడం. కాబట్టి మంచి శీలం లేని వారితో ఎప్పుడూ కలిసి కూర్చోరాదు. సద్వృత్త సన్నికర్షో హి క్షణార్థమపి సస్యతే శ్రేష్టం అనమాట. ఏమిటి, సాధుశీలులతో సాంగత్యం అర్ధక్షణమైనా ప్రశస్తమైనది కదా అని చెప్పి తర్వాత తనకన్నా గొప్పవారితో కానీ తక్కువ వారితో కానీ విరోధం పెట్టుకోరాదు, వియ్యమైనా కయ్యమైనా సమానమైన నడవడికల వారితోనే చెయ్యాలి. ఇలా చెప్పుకుంటూ ఒక పాదంలో మరొక దాన్ని తొక్కరాదు, పూజలకు ఎదురుగా కాలు చాపరాదు, అవినయంతో గురువుగారు ఎదురుకుండా ఉన్నత ఆసనంపై కూర్చోరాదు. ఇలా చెప్పుకుంటూ వచ్చి అనేక విషయాలు. కోపించిన వారిని శాంతింపజేసేవాడు, అందరికీ బంధువు వంటి వాడు, మాత్సర్యం లేనివాడు అంటే పరుల ఉత్కర్షం చూసి అసూయ పడనివాడు. మాత్సర్యం అంటే అదన్నమాట. అంటే పరుల ఉత్కర్షం చూసి అసూయ పడనివాడు, భయపడిన వారిని ఓదార్చేవాడు, సాధు స్వభావం కలవాడు. ఇటువంటి వారికి స్వర్గం అనేది స్వల్పమైన ఫలం మాత్రమే అని చెప్పబడింది అనమాట. శమం నయతి క్రుద్ధాన్ అంటే కోపించిన వాడు. శమం నయతి అంటే ఏమిటి, శాంతింపజేసేవాడు అనమాట. సర్వబంధు అమత్సరి, సర్వబంధు అందరికీ బంధువు వంటి వాడు అనమాట. అమత్సరి అంటే మాత్సరం లేనటువంటి వాడు. ఆ తర్వాత భీత ఆశ్వాసన కృత్, ఆశ్వాసన అంటే ఏమిటి, ఓదార్చేవాడు అనమాట. ఆశ్వాసన కృత్ అంటే భీత ఆశ్వాసన, భీత అంటే భయపడినటువంటి వారిని ఆస్వాదించేటువంటి వాడు అంటే ఓదార్చేవాడు, సాధు స్వభావం కలవాడు. ఇటువంటి వారికి స్వర్గం అనేది స్వల్పమైన ఫలం మాత్రమే. ఇంకా ఇక్కడ ఈ కోపించిన వారిని శాంతింపజేసేవాడు అనే విషయం చదివినప్పుడు దురదృష్టాత్తు మొన్న ఒక సంఘటన జరిగిందండి. మీరు చూసుకుంటారు చాలా మంది పేపర్లో. అది కూడా తిరుపతిలోనే జరిగింది అనమాట. తిరుపతి బయటనే కళ్యాణ మంటపంలో పెళ్లి జరుగుతుందండి. కళ్యాణ మంటపంలో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి వచ్చినటువంటి వారి కుమార్తె ఎవరో ఒక ఆమె, పెళ్లికి వచ్చినటువంటి వారు, పెళ్లి కుమార్తె కాదండి, పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళ ఒక అమ్మాయి పాప ఏదో మనస్పర్ధలతో భార్యాభర్తలు విడిగా ఉన్నారు. సరే ఇది సమయం వచ్చింది కదా, వాళ్ళ దగ్గరలో ఉంటారు తిరుపతి, అందుకని చెప్పి మధ్యవర్తిని పిలిపించి ఈమె విషయంలో కూడా ఏదైనా మాట్లాడాలని పిలిపిస్తారు. ఆ మధ్యవర్తిని పిలిపించిన దానికి అక్కడ కొంచెం ఘర్షణలు తీవ్రమైపోయి అదే కళ్యాణ మంటపంలోనే ఎవరైతే ఇద్దరు వచ్చారో మధ్యవర్తులు, అంటే ఈమె సంసారాన్ని ఏదో కాస్త బాగుపరచడానికి వచ్చినటువంటి వాళ్ళిద్దరూ కత్తిపోట్లకు గురి అక్కడికి చనిపోయారు. కళ్యాణ మంటపం కొద్దిగా మెయిన్ గేట్ దగ్గర. ఎంత క్రూరమైన చూడండి. అంతే. ఎందుకు నాకు వచ్చిందంటే కోపించిన వాడిని శాంతింపజేసేవాడని చెప్పబడింది. వాడు ఎక్కడికి పోతాడు, స్వర్గం అనే స్వల్పమైన ఫలం మాత్రమే అంట వాడికి. నిజంగానే అలాగే జరిగింది. అదే మొన్న మనం ఈ శ్లోకం చదివినటువంటి నేర్చుకున్నట్టు 3వ రోజు 4వ రోజు ఆ సంఘటన జరిగింది అనమాట. వాడు నిజంగానే వాడు ఏదో పాపం శాంతింపజేయాలని చెప్పి వాళ్ళ కాపురం బాగుపడతారని చెప్పి వచ్చినవాడు. అది కాకుండా ఇప్పుడు మాత్రమే పిలిచినవాడు కాదండి, అంతకు ముందు నుంచి కూడా వాళ్ళు జరుగుతుంది. అందువల్ల అటువైపు అబ్బాయి వాళ్ళకి కోపం ఎక్కువైపోయింది అనమాట. వీడు మాటి మాటికి వచ్చి ఏదో మధ్యవర్తిత్వానికి పిలుచుకొస్తున్నారు వీళ్ళని చెప్పి పాపం వాడిపైన దాన్ని
వాడిపైన దండయాత్ర చేసి వాడిని ఇద్దరిని హతం చేసేస్తారు. ఇక మళ్ళా వాళ్ళు వచ్చే ప్రసక్తి ఉండదు. అంతేకాకుండా దీని ప్రకారం కోపించిన వాడిని శాంతింపజేసేవాడు ఎక్కడికి పోతాడు? స్వర్గం అనేది స్వల్పమైన ఫలం మాత్రమే అన్నారు. అంటే ఇంకా ఎక్కడికో పోయింటాడు వాడు పాపం. ఆ విధంగా జరిగిందన్నమాట. అంటే మనం ఇవన్నీ విషయాల్లో ఎవరి విషయాల్లో కూడా మనం ఏదైనా మాట్లాడబోయినప్పుడు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మనం అనవసరంగా తలదూర్చకూడదు అనమాట. ఇలాగే ఇవన్నీ నేర్చుకోవాల్సిన విషయాలు. ముఖ్యంగా ఈ రోజులో స్వల్ప విషయాలకు కూడా చాలా ఉద్రిక్తలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. స్వభావాలు అలా మారిపోతున్నాయి. ఎంత చిన్న విషయానికి కూడా తీవ్రమైనటువంటి ఘర్షణలు, అంతేకాదు చాలా చాలా ప్రమాదాలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఎవరినైనా మనం శాంతింపజేయాలంటే కూడా ముందు వెనక ఆలోచించాలి. మనం దానికి తగినటువంటి వాళ్ళమా, మనకి ఎటువంటి ఉపద్రవం వస్తుంది ఆలోచించి పోవాలన్నమాట. మధ్యస్థానికి పోవాలి. ఆ విధంగా శరీరాన్ని రక్షించుకోవడానికి వర్షం ఎండ ఉన్న సమయంలో గొడుగు వేసుకోవాలి. అది కూడా చెప్పారండి చూడండి. గొడుగు వేసుకోపోవాలని చెప్పారు. ఎందుకంటే గొడుగు లేకపోతే మనం పోయేటప్పుడు ఏమి ఉండకపోవచ్చు. వర్షం లేకపోవచ్చు, ఎండ బాగా మబ్బు ఉండొచ్చు, చల్లగా ఉండొచ్చు వాతావరణం. కానీ పోయి తిరిగి వచ్చే లోపల వర్షం పడవచ్చు, లేదు తీవ్రమైన ఎండ రావచ్చు. కాబట్టి గొడుగు పట్టుకొని పోవాలి. రాత్రుల్లో అడవులందు ప్రయాణించేప్పుడు కర్ర పట్టుకొని నడవాలి. ఎల్లప్పుడూ చెప్పులు వేసుకొని నడవాలి. ఇవన్నీ చెప్తూ ఉన్నాను. తర్వాత చివరిలో మనకి ప్రాజ్ఞుడైన వాడు మంచి ఆచారాలకు ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు కూడా విద్యలన్నీ సంపూర్ణంగా నేర్వాలి. అంతేకాదు ఇంద్రియ నిగ్రహంతో సమస్త దోషహేతువులను తొలగించుకున్న వానికి అసలు కావించే ధర్మార్థ కామాలకు హాని స్వల్పంగా కూడా కలగదు. వినయవంతుడై వెలగాలి. పాపుల బట్ట పాపాన్ని ఆచరించరాదు. ఎదుటివాడు పరుషంగా మాట్లాడినా తాను మాత్రం ప్రియవాక్యాలు పలకాలి. అంతఃకరణం స్నేహభావంతో ద్రవించాలి. అటువంటి వానికి ముక్తి అరచేతిలో ఉంటుంది. సదాచార రథ ప్రాజ్ఞో విద్యా వినయ శిక్షిత పాపే అప్యపాహ పరుషేహి అభిదత్తే ప్రియాణ్య మైత్రీ ద్రవాంతఃకరణతస్య ముక్తి కరేచిత అని చెప్పి ఇంకా చివరిలో మతిమంతుడైన వాడు ఇహలోకంలోను పరలోకంలోను ప్రాణులకు ఎక్కువ మేలు చేసేదానినే మనసా కాచా కర్మణ త్రిగణ శుద్ధిగా ఆచరించాలి. ప్రాణినాం ఉపకారాయ అంటే ఏమిటి? ఉపకారం చేయడం. ఎవరికి? ప్రాణినాం అన్నారు కానీ మనుషులు కానీ చెప్పలేదండి. బాగా గమనించాలి. మనకి పురాణాల్లో కానీ ఎక్కడో ప్రాణులు కానీ చెప్తారు కానీ మనుషులకు ఉపకారం చేయాలని చెప్పలేదండి. కాబట్టి మనమే మనుషులకు ఉపకారం చేస్తాము కానీ ప్రాణుల్ని వదిలిపెట్టేస్తాం. ఇక్కడ ప్రాణి అంటే అన్నీ వస్తాయండి. ఏవైతే ప్రాణులు ఉన్నాయో అందులో చూడండి, చలించేదని చెప్పలేదండి. ప్రాణులు అన్నారు. చలించని వాటికి కూడా ప్రాణం ఉంటుందండి. వృక్షాలు ఉన్నాయి, వాటికి ప్రాణం ఉంటుంది. ఎంతోమంది సైంటిస్టులు కనిపెట్టారు అది. కాబట్టి వాటిని కూడా బాగా చూసుకోవాలనే అర్థం అన్నమాట ప్రాణులు అంటే. అందుకని ఒక విస్తారమైనటువంటి అర్థాన్ని మనం ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. అంతేగాని ఒక సంకుచిత భావంతో చిన్న చిన్న అర్థాలు చేసుకోకూడదు ఇక్కడ. అందుకనే మతిమంతులైన ఇహలోకంలోను పరలోకంలోను ప్రాణులకు ఎక్కువ మేలు చేసాన్ని మనసా వాచా కర్మణ త్రిగణ శుద్ధిగా ఆచరించాలి. కర్మణ మనసా వాచా తదేవ మతిమాన్ భజేత్ అని ఆచరించాలని చెప్పారు. భజేత్ అంటే ఆచరించాలి. భజ అంటే ఆచరించడం. దాంట్లోంచి భజేత్ వచ్చింది. ఇది మనం తృతీయ అంశంలో చదువుకున్నటువంటి 12వ అధ్యాయం అన్నమాట. ఇంకా 13వ అధ్యాయం ప్రారంభిద్దామండి ఈరోజు. త్రయోదశోధ్యాయ శ్రాద్ధ విచార అని. ఇది కొంచెం అంటే అన్ని విషయాలు తెలపాలి కాబట్టి ఇది కూడా శ్రాద్ధ విషయం ఎలా తెలపాలి ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఈ శ్లోకాల్లో నేర్చుకుంటాం. శ్రాద్ధ విచారం అని. ఔర్వ ఉవాచ సచేలస్య పితుస్నాతం జాతే పుత్రే విధీయతే జాతకర్మ తదా కుర్యా శ్రాద్ధమభ్యుదయే యత్ యుగ్మాన్ దైవాంచ పిత్రాంచ సమ్యక్ క్రమాద్విజాన్ పూజయేత్ భోజయేచ్చైవ తన్మనా న అన్యమానసః యుగ్మాన్ దైవాంచ పిత్రాంచ సమ్యక్ క్రమాద్విజాన్ పూజయేత్ భోజయేచ్చైవ తన్మనా న అన్యమానసః దద్యక్షతైః దది అక్షతైః సబదరైః ప్రాణ్ముఖోధన్ముఖోऽపి వా దైవతీర్థేన వై పిండాన్ దద్యాత్ కాయేన వా నృపా దద్యక్షతైః సబదరైః ప్రాంగ్ముఖోధన్ముఖోऽపి వా దైవతీర్థేన వై పిండాన్ దద్యాత్ కాయేన వా నృపా నాందీముఖః పితృగణస్తేన శ్రాద్ధేన బాద్ధి వా ప్రీయతే తత్తు కర్తవ్యం పురుషైః సర్వవృద్ధిషు కన్యాపుత్ర వివాహేషు
ప్రవేశే నవమే స్మనః నామకర్మణి బాలానాం చూడాకర్మాదికే తథా సీమంతయోన్నయనే చైవ పుత్రాదిముఖదర్శనే నాందీముఖం పితృగణం పూజయే ప్రయతో గృహి పితృపూజా విధి ప్రోక్తో వృద్ధావేష సనాతనః ూయతామవనీపాల ప్రేతకర్మ క్రియా విధి మృతసాద్ధ క్రియ ప్రేతదేహం శుభై స్నానై స్నాపితం స్రగ్విభూషితం దగ్ధ్వా గ్రామాద్ బహిః స్నాత్వా సచేలత్సలిలాశయే ప్రేతదేహం శుభై స్నానై స్నాపితం స్రగ్విభూషితం దగ్ధ్వా గ్రామా బహిః స్నాత్వా సచేలసలిలాశయే యత్ర యత్ర తితాయేతత్ యత్ర తితాయేతత్ అముకాయేతి వాదినః దక్షిణాభిముఖాదద్యుర్బాంధవా సలిలాంజలిం ప్రవిష్టా చ సమం గోభిర్గ్రామం నక్షత్రదర్శనే కటధర్మాన్ తతః కుర్యుర్భూమౌ వ్రతరతాయినః దాతవ్యో అనుదినం పిండః ప్రేతాయ భువి పార్థివ దివాజ భక్తం భోక్తవ్యం అమాంసం మనుదర్శవ దాతవ్యో అనుదినం పిండః ప్రేతాయ భువి పార్థివ దివాచ భక్తం భోక్తవ్యం అమాంసం మనుజర్షభ దినాది తావదిచ్చాత కర్తవ్యం విప్రభోజనం ప్రేత తృప్తిం తథా యాతి బంధువర్గేణ భుంజత ప్రథమే అగ్ని తృతీయే చ సప్తమే నవమే తథా వస్త్రత్యాగం బహిస్నానం కృత్వా దద్యాతి లోదకం ప్రథమే అగ్ని తృతీయే చ సప్తమే నవమే తథా వస్త్రత్యాగం బహిస్నానం కృత్వా దద్యాతి లోదకం తతో అనుబంధువర్గస్తు భువి దద్యాతి లోదకం చతుర్దేహని చ కర్తవ్యం భస్మాతి చయనం నృపా చతుర్ధ్వమంగ సంస్పర్శ సపిండానామీష్యతే తతోనుబంధువర్గస్తు భువి దద్యాతి లోదకం చతుర్దేహని చ కర్తవ్యం భస్మాతి చయనం నృపా చతుర్ధ్వమంగ సంస్పర్శ సపిండానామీష్యతే యోగ్యా సర్వక్రియానాతు సమాన సలిలా తథా అనులేపన పుష్పాది భోగాదన్యత్ర పార్థివా శ్రీయాసనోపభోగశ్చ సపిండానామపీష్యతే భస్మాతి జయనాదూర్ధ్వం సంయోగో నతు యోషితాం బాలే దేశాంతరస్తే చ పతితే చ మునౌరుతే సజ్జ శౌచం తదేచ్ఛాతు జలాగ్నుద్బంధనాదిషు మృతబంధోర్దశాహని కులస్నానం కులస్యాన్నం న భుజ్యతే దానం ప్రతిగ్రహో యజ్ఞః స్వాధ్యాయశ్చ నివర్తతే విప్రస్యైతద్వాదశాహం రాజన్యస్యాప్యశౌచకం అర్ధమాసం చ వైశ్యస్య మాసం శూద్రస్య శుద్ధయే అయుజో భోజయేత్ కామం ద్విజానాధ్యేతతో దినే దద్యాద్దర్భేషు పిండం చ ప్రేతాయోచిష్ట సన్నిధౌ వార్యాయుధ ప్రతోదాతు దండచ్చ ద్విజభోజనాత్ స్పష్టవ్యో అనంతరం వర్జైః శుద్ధేరంతే తతక్రమాత్ తతః స్వవర్ణధర్మాయే విప్రాదీనాముదాహృతాః తతః స్వవర్ణధర్మాయే
विप्रादीनाम् उदाहृताः तान् कुर्वीत पुमान् जीवेन् निजधर्मार्थनैतथा मृताः निजकर्तव्यमेकोद्दिष्टमतः परम् आह्वानादिक्रियादैव नियोगनिर्हितं हि तत् मृताः निजकर्तव्यमेकोद्दिष्टमतः परम् आह्वानादिक्रियादैव नियोगरहितं हि तत् एकोऽर्घ्यस्तत्र दातव्यत्तथैवैकपवित्रकम् प्रेताय पिण्डो दातव्यो भुक्तवत्सो द्विजातिषु प्रश्नश्च तत्राभिरतिर्यजामानैर्द्विजन्मनाम् अक्षय्यमुपगस्येति वक्तव्यं विरतौ तथा प्रश्नश्च तत्राभिरतिर्यजमानैर्द्विजन्मनाम् अक्षय्यममुगस्येति वक्तव्यं विरतौ तथा एकोदिष्टमयो धर्म इत्थमावत्तरा कृतः सपण्डीकरणं तस्मिन् काले राजेन्द्रदत्तृणो एकोदिष्टविधानेन कार्यं तदपि पार्थिव संवत्सरे यदषष्ठे वा मासे वा द्वादशे हनि तत् तिलगन्धोदकैर्युक्तं तत्र पात्र चतुष्टयम् एकोदिष्टविधानेन कार्यं तदपि पार्थिव संवत्सरे यदषष्ठे वा मासे वा द्वादशे हि तत् तिलगन्धोदकैर्युक्तं तत्र पात्रचतुष्टयम् पात्रं प्रेतस्य च तत्रैकं पैत्रं पात्रत्रयं तथा सेचये पितृपात्रेषु प्रेतपात्रं ददत्रिषु तथा पितृत्वमापन्ने तस्मिन् प्रेते महीपते श्राद्धधर्मैरशेषैस्तु तत्पूर्वानच्चयेत् पितॄन् ततः पितृत्वमापन्ने तस्मिन् प्रेते महीपते श्राद्धधर्मैरशेषैस्तु तत्पूर्वान् अर्चयेत् पितॄन् पुत्र पौत्र प्रपौत्रो वा भ्राता वा भ्रातु सन्ततिः सपिण्ड सन्तर्तिवापि क्रियार्हो नृपजायते तेषामभावे सर्वेषां समानोदक सन्ततिः मातृभश्च सपिण्डेन समृद्धा ये जलेन वा कुलद्वयेऽपि च उच्छिन्ने त्रिभिः कार्या क्रिया नृपा संघातान्तर्गतैर्वापि कार्यावृतस्य च क्रिया उत्सन्नबन्धो रिक्ताध्वा कारयेदवनीपति पूर्वा क्रिया मध्यमा च तथा चैवोत्तरा क्रिया पूर्वा क्रिया मध्यमा च तथा चैव उत्तरा क्रिया त्रिवकरा क्रिया सर्वान् तासां वेदं शृणुत्व मे आदाहर्यायुधानि स्पर्शाध्यान्ता तु या क्रियाः ताः पूर्वा मध्यमामासी मास्येकोदिष्टसंहिताः प्रेते पितृत्वमापन्ने सपण्डीकरणादनु क्रियन्ते या क्रिया पित्र्या प्रोच्यन्ते ता नृपोत्तरा पितृमातु सपिण्डैतु समानसलिलैतदा तत्सङ्घान्तर्गतैर्वापि राज्ञा तद्धनहारिणा पितृमातु सपण्डैतु समानसलिलैतदा तत्सङ्घान्तर्गतैर्वापि राज्ञा तद्धनहारिणा पूर्वा क्रिया च कर्तव्या पुत्राद्यैरेव उत्तरा दौहित्रेर्वा नृपश्रेष्ठ कार्यान्तनैतदा पितृमातु सपिण्डैतु समानसलिलैतदा तत्सङ्घान्तर्गतैर्वापि राज्ञा तद्धनहारिणा पूर्वा क्रिया च कर्तव्या पुत्राद्यैरेव च उत्तरा दौहित्रैर्वा नृपश्रेष्ठ कार्यान्तनयैतदा कृताहनि च कर्तव्या त्रीणामप्युत्तरा क्रियाः प्रतिसंवत्सरं राजन्नेकोदिष्टविधानतः मृताहनि च कर्तव्या त्रीणामप्युत्तरा क्रियाः प्रतिसंवत्सरं राजन्नेकोदिष्टविधानतः तस्मादुत्तरसंज्ञाया क्रियात्ता तृणुवाद्धिवा
యదా యదా జగర్తవ్యా విధినా ఏన చ నఘ ఇతి శ్రీ విష్ణుపురాణే తృతీయాంతే శ్రద్ధా విచారో నామ త్రయోదశోऽధ్యాయ సమాప్తః. అంటే కొంతవరకు మీకు అర్థమై ఉండొచ్చు. ఇక్కడ శ్రాద్ధ విచారం అంటే ఒక బంధువు ఏమైనా చనిపోయారు అనుకోండి, ఆ మృతదేహానికి ఎటువంటి సంస్కారాలు చేయాలి, ఆ తర్వాత పూర్వక్రియలు ఉత్తర క్రియలు అనేటువంటి ఉంటాయి, అవన్నీ ఎలా చేయాలి ఏమిటి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పబడింది అనమాట. ఈ యొక్క శ్రాద్ధ విచారం అనేటువంటి 13వ అధ్యాయంలో. ఔర్వ ఉవాచ అంటే ఔరు చెప్తున్నాడు ఏమిటి ఏమని, సచేలస్య పితుస్నానం జాతే పుత్రే విధీయతే జాతకర్మ తదా కుర్యాత్ శ్రాద్ధ అభ్యుదయే చ తత్ యత్. శ్రాద్ధం అభ్యుదయే చ యత్ అన్నారు. అభ్యుదయం అంటే ఏమిటి? ఇక్కడ మామూలుగా మనకి శ్రాద్ధం అంటే ఏదో అశుభానికి అనుకుంటాము, కానీ ఇక్కడ పరాశరుడు ఈ 13వ అధ్యాయంలో ఆయా సందర్భాలు నిమిత్తాలు ఏర్పడినప్పుడు ఆచరించవలసినటువంటి శ్రాద్ధాన్ని గురించి వర్ణించాడు అనమాట. వాటితో పాటే ప్రేతక్రియలు, వాటికి అధికారులు అయిన వారిని వివరించినాడు. అధికారులు అంటే ఏమిటి? కార్యం చేసేందుకు అధికారి అని అర్థం అనమాట. అధికారులు అంటే అంటే అన్ని కార్యాలు అందరూ చేయకూడదు కదండి. కాబట్టి ఈ ప్రేతకర్మలు ఎవరు చేయాలి? కుమారుడు. ఆ తర్వాత ఎవరు ఒకరు కుమారుడు లేరు, కుమార్తె చేయవచ్చా? ఆ తర్వాత లేరు, కుమార్తెలు లేరు. ఆ తర్వాత ఎవరు చేయాలి? అన్ననా, తమ్ముడా? తమ్ముడు చనిపోతే అన్ననా? లేదు ఒకవేళ తమ్ముడు చనిపోతే అన్న చేయొచ్చా? అన్న చనిపోతే తమ్ముడు చేయొచ్చా? ఇవన్నీ అనేక సందేహాలు ఉంటాయన్నమాట మనకి. వాటిని అన్నిటికీ సమాధానాలు ఇక్కడ చెప్తాడు. కాబట్టి వాటికి అధికారులైన వారిని వివరించినాడు. ప్రస్తుతము జాతకర్మ విషయంలో పితుహు అంటే తండ్రికి పుత్రుడు పుట్టిన సమయంలో ప్రసూతి జరిగిన స్థలంలో ఉన్నవాడు అని అర్థం. అంటే తండ్రికి పుత్రుడు పుట్టిన సమయంలో ప్రసూతి జరిగిన స్థలంలో ఉన్నవాడు. కాబట్టి ఔర మహర్షి వివరిస్తున్నాడు, మహారాజా, పిల్లవాడు జన్మించగానే అక్కడే అదే గ్రామంలో ఉన్న తండ్రి వెంటనే కట్టుబట్టలతో స్నానం చేయడం విధించబడుతున్నది. సచేలస్య పితు స్నానం. సచేల అంటే ఏమిటి? కట్టుబట్టలతో. సచేల అంటే కట్టుబట్టలు అనమాట. స అంటే కూడా, అంటే కట్టుబట్టతో స్నానం చేయాలి. పుత్రుడు పుట్టగానే పితుహు స్నానం జాతే పుత్రే విధీయతే. అప్పుడు జాతకర్మ అభ్యుదయ శ్రాద్ధం అంటే నాందీ కర్మ ఆచరించాలి. జాతకర్మ తదా కుర్యాత్ శ్రాద్ధం అభ్యుదయే చేయత్. కాబట్టి వెంటనే కట్టుబడితో స్నానం చేయడం విధించబడుతున్నది. పిదవ జాతకర్మను ఆచరించాలి. అందులో భాగంగా పితరులను ఉద్దేశించి శ్రాద్ధమును అనుష్ఠించాలి. దీనికి అభ్యుదయ శ్రాద్ధము అని వేరన్నమాట. కాబట్టి మనం శ్రాద్ధం అంటే అదేదో అశుభానికి, ఇక్కడ శుభానికి కూడా శ్రాద్ధం చేయాలి. శ్రాద్ధం అంటే ఏమిటి? పూర్వీకులని తలుచుకునేది అనమాట మనకు ముందు వారిని. అంటే పితరులను ఉద్దేశించి శ్రాద్ధంను అనుష్ఠించాలి. దీనికి అభ్యుదయ శ్రాద్ధం అని పేరు. కన్న తండ్రి దూరదేశంలో లేక తనదైన గ్రామంలో ఉన్న పిల్లవాడు పుట్టినాడని తెలిసిన తర్వాత జాతకర్మను ఆచరించాలి. లేనిదో 11వ నాడు నామకర్మకు ముందు జాతకర్మ చేయాలి. 11వ నాడు నామకర్మకు ముందు జాతకర్మ చేయాలి అని చెప్పబడింది అనమాట. యుగ్మాన్ దైవాంచ పిత్రాంచ. ఆ తర్వాత యుగ్మాన్ దైవాంచ పిత్రాంశ్చ సమ్యక్ సమ్యక్ క్రమాద్విజాన్ పూజయేత్ భోజయేచ్చైవ తన్మనా నా అన్యమానస. తన్మన అంటే ఏకాగ్రత అన్నమాట. అంటే చాలా కష్టపడకుండా చేయాలి అని అర్థం. తదేక చిత్తుడై తన్మన, తదేక చిత్తుడై నా అన్యమానస, నాణ్యమానస అవుతుంది. నా అన్యమానస. అన్య అంటే ఏమిటి? అనన్య మనస్సుడై అంటే ఏదో మనసు ఎక్కడో ఉంటుంది. అబ్బా ఎందుకు పుట్టాడో ఏంటా వీడు, లేదు ఇప్పుడే వివాహమైంది అప్పుడే అబ్బాయి పుట్టాడు, ఇలాంటి చింత ఉండకూడదు. అబ్బాయి బిడ్డ సంతోషపడాలి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ అనమాట. ఇక్కడ అమ్మాయిని చెప్పారు. పుత్రుడు పుట్టగానే తండ్రి కట్టుబడి స్నానం చేయాలని చెప్పారు. అంటే మరి అమ్మాయి అని చెప్పలేదు. కాబట్టి సంతానం అవంగానే చదేక చిత్తుడై అనన్య మనస్కుడై దేవతలకు పితరులకు తృప్తి కొరకై క్రమంగా కుడివైపున ఎడమవైపున చక్కగా కూర్చోబెట్టి ఎవరిని? ఇద్దరిద్దరు బ్రాహ్మణులను పూజించి భోజనం పెట్టాలి. భోజయే చేయవ తన్మన నా అన్యమానస. అది కూడా తన్మన నా అన్యమానస అన్నారు. కాబట్టి అప్పుడే పుట్టిన శిశువు పైన మనస్సు ఎవరికి ఉంటున్నదో అతడు అనన్యమానసుడు అన్నమాట. అనన్యమానసుడు. శ్రాద్ధం పెట్టు సమయమునందు అటువంటి వాడు కాకూడదు అని అర్థం అనమాట. ఆ అభ్యుదయం కొరకు చేసే శ్రాద్ధమునందు ద్విజుడు దేవతలను ఇద్దరిని పితరులను ఇద్దరిని చొప్పున బ్రాహ్మణులను ఏర్పరచుకోవాలి. వారిని ఆవాహన చేయనప్పుడు ప్రదక్షిణం చేసే తీరుగా సవ్య దిశ నుండి మొదలు పెట్టాలి, పూజించాలి, భోజనం నుంచి భుజింపజేయాలి. ఆ వేళలో మనస్సును పితృదేవతల మీదనే నిలపాలి. పుట్టిన పిల్లవానిపై ఉంచరాదు. అది పిత్రారాధనలో లోటును కలిగిస్తుంది అన్నమాట. అంటే ఎప్పుడు ఏ సమయంలో మనసు ఎక్కడ ఉండాలని చెప్పారు. కాబట్టి మనసు
సవ్యంగా అంటే ఏమిటి, వేరే అన్య మనసులు కాకుండా ఈ విధంగా కుడివైపున ఎడవైపున చక్కగా కూర్చోబెట్టి పితరులకు తృప్తి కొరకే ఇద్దరు బ్రాహ్మణులు పూజించి భోజనం పెట్టాలి. ఆ తరువాత దది అక్షతై సబదరై అన్నారు. దది అక్షతై సబదరై ప్రాముఖో ఉధన్ముఖోపి వా దైవతీర్థేన వై పిండాన్ దద్యాత్ కాయేన వా నృప. కాబట్టి కాయేన అంటే ఏమిటి, ప్రజాపతి తీర్థంలో, అంటే దీని గురించి ముందర అధ్యాయం చెప్పండి అనమాట. ఈ ప్రక్రియలో సాధారణ శ్రాద్ధంలో లాగా నువ్వులను ఉపయోగించకూడదు అనమాట. ఉపయోగించకుండా మరి ఏం చేస్తారు, పెరుగు అక్షతలు రేగు పండ్లను ఉపయోగించాలి. దది అక్షతై రాజేంద్ర, తూర్పు దిక్కుగా కానీ ఉత్తర దిక్కుగా కానీ కూర్చున్నవాడై ప్రాణ్ముఖో అధన్ముఖోపివా, సరే ఉదన్ముఖోపివా. ఉదన్ముఖం అంటే ఏమిటి, ఉత్తర దిక్కు అనమాట. ప్రాణ్ముఖం అంటే తూర్పు దిక్కుగా కానీ, తూర్పు దిక్కుగా కానీ ఉత్తర దిక్కుగా కానీ కూర్చున్నవాడై పెరుగు అక్షతలు రేగి పండ్లు వీటితో చేసిన పిండాలను దైవతీర్థేన వై పిండాన్ దద్యాత్ కాయేన వా నృప. తీర్థంతో అంటే ఏమిటి, అనామికా మధ్య అంటే ఇక్కడ పిండాన్ని ఇవ్వటం అంటే దానికి కూడా దేవతీర్థంతో అంటే ఏమిటి, అనామికా మధ్యమ అంగుళి మూలాలతో కానీ, ప్రాజాపత్య తీర్థం అంటే ఏమిటి, కనిష్ఠికా మూలంతో కానీ సమర్పించాలన్నమాట. అంటే మన పిండాలను వదిలేటప్పుడు ఏ విధంగా వదలనేది పద్ధతి చెప్పబడింది అనమాట. ఈ ప్రక్రియలో సాధారణ శ్రాద్ధంలో నువ్వులను ఉపయోగించకుండా పెరుగు అక్షతలు రేగు పండ్లను ఉపయోగించాలి. పెరుగు అక్షతలు రేగు పండ్లను కర్త తూర్పు లేదా ఉత్తరం వైపు కానీ మళ్ళీ కూర్చోవాలి. తర్పణాలను దేవతీర్థంతో కానీ ప్రజాతీర్థంతో కానీ విడవాలి. పిండాలను కూడా ఇదే పద్ధతిలో ఉంచాలి. ఆ తరువాత నాందీముఖ పితృగణత్తేన శ్రాద్ధేన పార్థివ ప్రియతే తత్తు కర్తవ్యం పురుషై సర్వవృద్ధిషు. ఇవన్నీ కూడా మనకి ముందు వారి తరానికి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడం అనమాట. ఎందుకంటే నాకు ఇది ఒక గొప్ప, అంటే సంతానం అనేటువంటిది ఒక గొప్ప వరమేనండి. మనం అనుకుంటాం కానీ ఏముందో పిల్లలు అలా లేదు. అది కూడా ఒక గొప్ప యోగం ఉండాలి. లేకుంటే పుట్టరండి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాపురం చేసి కూడా సంతానం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దానికోసం ఎక్కువ చింతించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో కొంచెం ఆ చింతన తగ్గిందిలేండి. కానీ ఎక్కువగా సమయం అయిన తర్వాత పుట్టకపోతే చింతిస్తున్నారు. కాకపోతే 3-4 సంవత్సరాల వరకు హ్యాపీగా ఉండాలి, తర్వాత చూసుకుందాలి ఈ బాధరబందీ అంతా అనుకునే వాళ్ళు ఉన్నారనమాట. కానీ పూర్తిగా వద్దనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటిది కూడా ఒక కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య. ఏంటంటే వివాహం చేసుకున్న తర్వాత పిల్ల పాప ఈ జింజాటు అంతా వద్దు. అలా ఉంటే మనకి ఏమవుతుంది, హాయిగా మన ఇద్దరం ఏదైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఏదైనా మనం చదువుకోవాలన్నా చదువు అంటే అబ్బాయిలు ఏంటి, తర్వాత వివాహం అయిన తర్వాత అయినా కూడా ఒక స్వేచ్ఛ ఉన్నట్లుగా ఒక నమ్మకం అనమాట. అనుకుంటామండి. కానీ ఆ జీవితం కూడా కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఏముండదండి. నిస్సారం అంటుంటాం. భూమి ఎలాగైతే నిస్సారవంతంగా అవుతుందో కొన్ని రోజుల తర్వాత అంతే కదా, భూమి కూడా ఉపయోగించి ఏమవుతుందండి, కొన్ని రోజులు అయిన తర్వాత నిస్సారం అవుతుందండి. సారం అంతా పోతుంది. మళ్ళీ మీరు దానికి ఏదో ఒకటి వేస్తూ ఉండాలి, ఎరువులు. ఆ భూమికి వేస్తేనే దాంట్లో శక్తి మళ్ళీ పుంజుకుంటుంది అనమాట. అప్పుడే ఏదైనా మళ్ళీ మీరు విత్తనం వేస్తే బాగా మొలుస్తుంది. ఆ విధంగానే సంసారంలో కూడా మార్పులు జరుగుతూ ఉండాలండి. ఎప్పుడు మన ఇద్దరమే అనుకుంటే కూడా సంసారం అంత హాయిగా ఉండదు. ఇద్దరు భార్యాభర్తలు అనుకుంటారు మొదట్లో హాయిగా ఉంటుంది, కానీ అలా ఉండదండి. మనకంటూ ఒక సంతానం ఉండాలి. కనీసం మనకాని సంతానం, సొంత సంతానం లేకపోయినా కూడా ఎవరినో ఒకరిని దగ్గర తీసుకోవటము, ఏదో ఒకటి మనిషిలో, ప్రతి మనిషిలో కూడా మార్పులు చేసుకుంటూ పోతుండే ఆ జీవితం. అప్పుడే ముందుకు పోతూ ఉంటుందండి. ఇప్పుడు చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే కూడా కారణాలు అవే. ఎందుకంటే జీవితంలో వాళ్ళకి వైవిధ్యం అంటాం. అంటే ఏమిటి, మార్పు ఉండదు అనమాట. పూర్వకాలం అలా ఉండేది కాదు. ఇంట్లో మనుషులు ఉంటేనే, 10 మంది ఉంటేనే వైవిధ్యం రోజు ఉంటుందండి. తెల్లవారు లేవగానే రాత్రి పడుకునే వాళ్ళకి ఏదో ఒక తేడా వస్తూనే ఉంటుంది. మార్పు ఉంటుందన్నమాట. సంతోషమో దుఃఖమో ఏదో ఒక అశుభమో శుభమో ఏదో జరుగుతూనే ఉంటుంది ఇంట్లో. మీరు వేరే ఆలోచించే సమయం ఉండదు. ఆ విధంగా ఉండాలి జీవితం అంటే. అంతేగాని ఎప్పుడు మేమిద్దరమే మేము సంపాదించుకుంటాం, మేము ఆనందిస్తామంటే ఆనందం కొన్ని రోజులు ఉంటుంది. మరి ఎవరి కోసం జీవించాలి అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది అన్నమాట కొన్ని రోజులు అయిన తర్వాత. మనం ఎవరి కోసం సంపాదించాలి, ఎవరి కోసం జీవించాలి, ఇవన్నీ అనేటువంటి సమస్య వచ్చినప్పుడు దానికి ఒక చక్కటి పరిష్కారం కనుక్కోగలగాలి. లేదనుకోండి అప్పుడే ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారం అనమాట. అప్పుడు కూర్చొని ఆలోచించేంత సమయం ఉండదు. అప్పుడంతా కూడా డెసిషన్ మేకింగ్ అంటారు, క్విక్గా ఉంటుంది అనమాట. వెంటనే పరిష్కారాలు తీసేసుకుంటారు అనమాట. కాబట్టి ఈ తూర్పు దిక్కు అని అంటే సంతానం అనేది
ఖచ్చితంగా ఉండాలి, ఒకటో రెండో ఉండాలి. పూర్వకాలం లాగా ఎక్కువ మంది కానీ వాళ్ళని పోషించేటువంటి భారం, ఎందుకంటే పిల్లల్ని పోషించడం అనేది కొంచెం భారమైనటువంటి విషయం అయింది ఈ మధ్యలో. అది మనం కొంతవరకు చేసుకున్నది, కొంతవరకు మన కళలు సాకారం చేసుకోవాలని చెప్పి పిల్లల్ని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ లైన్లో తీసుకురావటాలు, తర్వాత పోలికలు పక్క వాళ్ళతో లేదు మన బంధుగణంతో ఎవరైనా కొంచెం పైకి ఎదిగి వచ్చి ఉంటే వాడితో పోలికలు, వీటి వల్ల ఏమవుతుందంటే మనం కూడా మన సొంత డెసిషన్ మేకింగ్ అంటే ఇండివిజువాలిటీ కొంచెం తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు తగ్గిపోయి అన్నీ కూడా పరిస్థితుల ప్రభావం లేదు, పరిసరాల ప్రభావం వాటిపైన ఎక్కువ ఆధారపడిపోతున్నాం అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ నాందీముఖ పితృగణం అని చెప్పండి. అంటే దద్యక్షతై సబదరై ప్రాంగ్ముఖో ఉదన్ముఖోపి వా దైవతీర్థేన వా పిండాన్ దద్యాత్ కాయేన వా నృప. ఆ తర్వాత ఏం చేయాలి మరి? నాందీముఖ పితృగణత్తేన శ్రాద్ధేన వాద్దివా ప్రియతే తత్తు కర్తవ్యం పురుషై సర్వవృద్ధిషు కన్యాపుత్ర వివాహేషు ప్రవేశే నవవేస్మన నామకర్మాణి బాలానాం చూడా కర్మాదికేతదా. అంటే ఈ క్రియలన్నీ కూడా ఎప్పుడు చేయాలి అంటే మామూలుగా మనం అనుకుంటాం శ్రాద్ధ కర్మలు అంటే తప్పు లేదండి. దాంట్లో శ్రాద్ధం అంటే ఏంటంటే మన పితృలను మన ముందు తరాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనమాట. ఈ సందర్భంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలపడం. కాబట్టి సర్వోద్ధం చూపిస్తున్నాడు ఏమని? నాందీముఖ పితృగణ రాజా, ఈ విధమైన శ్రాద్ధంలో నాందీముఖం అని పేరు గల పితరులు గణము ప్రీతిని పొందుతుంది. మంగళాశాసనం వాళ్ళు మంగళాశాసనం చేస్తారు. నాందీముఖ పితృగణత్తేన శ్రాద్ధేన పార్థివ ప్రియతే దత్తు కర్తవ్యం పురుషై సర్వవృద్ధిషు. ఇటువంటి మంగళాశాసనం చేస్తారు కాబట్టి వంశం పెరుగుతుంది. కావున మానవులందరూ ఈ క్రియను తప్పక పాటించాలి. సర్వవృద్ధులు అనగా గృహస్థులు తన కూతురు కుమారుల వివాహములందు కన్యా పుత్ర వివాహేషు ప్రవేశే నవవేస్మన. వేస్మన అంటే గృహం అని అర్థం అండి. వేస్మనం అంటే నవవేస్మన అంటే ఏమిటి? గృహప్రవేశం చేసేటప్పుడు, నవ అంటే కొత్త, అంటే నూతన గృహప్రవేశ సమయంలో వివాహేషు ప్రవేశే నవవేస్మసు, ప్రత్యేకంగా నూతన గృహప్రవేశ సమయంలో అన్నారు. అంటే మనం ఏదో రెంటెడ్ ఇంట్లో పోతున్నాం అనుకోండి, మన సొంత ఇల్లు కాదు, రెంటెడ్ ఇంట్లో, అక్కడ ఒక చిన్న కార్యక్రమం చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా భార్యతో చేయాల్సిన అవసరం లేదు. అదే మనం సొంతంగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఇది చేయాలి. అదేవిధంగా కుమార్తె పెండ్లిలోను, కుమార్తె వివాహంలోను, ఇంకా పిల్లల నామకరణంలో నామకర్మని బాలానాం చూడా కర్మాదికేతదా. అట్లే అంటే పుట్టు వెంట్రుకలు తీయించుట, అంటే పిల్లల నామకరణంలో, చూడా కర్మ సంస్కారంలో అంటే పుట్టు వెంట్రుకలు తీయించుట, సీమంత సమున్నయన సంస్కారంలో సీమంతోన్నయనే చైవ పుత్రాది ముఖదర్శనే. అంతేకాదు పిల్లల ముఖదర్శన సమయంలో గృహస్థుడు నియమబద్ధుడై నాంది ఒక పితృగణాన్ని పూజించాలి చెప్పండి. మామూలుగా కొంతమంది ఇంట్లో ఏదైనా శుభం జరిగితే, అంటే నేను చూశాను, అది పెద్దవాళ్ళు అంటే వాళ్ళ అత్తగారికనో ఎవరో లేని వాళ్ళకండి, ఉన్న వాళ్ళకి ఎలా బట్టలు పెట్టడం అవి వేరే విషయం, లేని వాళ్ళకి కూడా వాళ్ళకి వస్త్రాలు అవి పెట్టి వాళ్ళని హృదయపూర్వకంగా నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలిపి దాన్ని మళ్ళా మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికో ఇవ్వడము అవన్నీ చూశాను అనమాట. మా ఇంట్లో జరుగుతుండేది అవన్నీ కూడా. ముఖ్యంగా ఇంట్లో ఎవరైనా ఈ విధంగా పెద్దవాళ్ళు మన కళ్ళ ఎదుట లేని వాళ్ళు అన్నమాట, అంటే వాళ్ళు లేని కొరత అలా తీర్చుకుంటాం మనం. అంటే వాళ్ళ సమక్షంలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా అబ్బాయికి నాన్నమ్మనో అమ్మమ్మనో, ముఖ్యంగా నాన్నమ్మే రండి, అబ్బాయి నాన్నమ్మ ఎవరు లేరనుకోండి, అలాంటప్పుడు మనం ఇలా చేస్తుంటాం. ఏ శుభకార్యం వచ్చినా కూడా ఇటువంటివి చేస్తుంటాం అనమాట. అదే మన ధర్మం అండి. అది మన హిందూ ధర్మంలో గొప్పతనం ఎప్పటికప్పుడు మర్చిపోవడం కాదు. మన జీవితంలో ఎవరెవరు